విజయనగరం జిల్లా పార్వతీపురంలో జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పాలూరు బాబు అధ్యక్షత వహించగా కురుపాం పార్వతీపురం నియోజకవర్గాల జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే గతంలో కంటే మూడింతలు ఎక్కువగా క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేసేందుకు జన సైనికులంతా సిద్ధంగా ఉండాలని పాలూరు బాబు చెప్పారు. రానున్న సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలకు మరింత దగ్గరవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఏఎంసీ వైస్ చైర్మన్ గౌరీశంకర్, పార్వతీపురం పీఏసీఎస్ చైర్మన్ ఆగూరు మణి, ఏఎంసీ డైరెక్టర్ చిట్లు గణేష్, అల్లు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మండ్యం జిల్లా గురించి మీకు తెలిసిందే. పార్వతీపురం మండ్యం జిల్లాలో ఎప్పుడు కూడా జనసేన పార్టీ చాలా బలంగా పోరాటాలు చేశాం. జనసేన పార్టీ తాలూకా గుర్తులు చాలా బలంగా వినిపించాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము పోరాటాలు చేసి ఆ ప్రజలకి అక్కడ అండగా నిలబడడం జరిగింది. ఈరోజు మండ్యం జిల్లాలో పాల్గొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు చాలా బ్రహ్మాండంగా ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ మరోవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ జిల్లాలో మిగతా 3 నియోజకవర్గాలు కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తాలూకా పునర్వైభవాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం అని చెప్పి చర్చించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా క్రియావార్తలు కానీ, ముఖ్య నాయకులు కానీ, అలాగే ఈ మధ్యన నామినేటెడ్ పోస్టుల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. జనసేన పార్టీ ఇక్కడ మండ్యం జిల్లాలో ముఖ్యంగా బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నీతి నిజాయితీకి నివృత్త రూపం మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో మరింత ఇష్టమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మండ్యం జిల్లా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు